నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్రి విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అనుపోజు పెద్ద శ్రీను నాగమణి దంపతులు కలస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తుర్తి నరసింహమూర్తి ఉమామహేశ్వరి దంపతులు స్వామివారి కళ్యాణాన్ని జరిపారు. కోవిడి వెంకటబాబు ఆచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పట్నాల వెంకటేశ్వరరావు, కార్యదర్శి అనుపోజు అప్లాచారి, బల్లంక ఆచారి, పట్నాల నాగరాజు, అనుపోజు చిన్న వీరాచార్యులు తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి బాలిక చదువుకోవడం ద్వారా ఆ కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతున్న ధ్యేయంతో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మురికివాడలోని తల్లిదండ్రులకు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు పట్టణ శివార్లోని డంపింగ్ యార్డు వద్ద గత కొన్నేళ్లుగా తాత్కాలిక నివాసాల వద్ద డివిఎంసి ఎన్జిఓ వి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి మాట్లాడుతూ మురికివాడల్లో నివాసం ఉంటూ తమ పిల్లలను చదువుకు దూరంగా ఉంచడం వల్ల వారు అభివృద్ధి చెందలేకపోతున్నారని చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లల చదువుపై దృష్టి సారించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. కుటుంబ నియంత్రణపై వారికి అవగాహన కల్పించారు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలతోనే సంతానాన్ని నిలిపివేయాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ సహకారంతో త్వరలోనే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అందజేసి తద్వారా వారిని ప్రభుత్వం కల్పించే నివాసాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఎంఆర్ భూషణం, అడ్మిన్ సెక్రటరీ బి రాజేష్, సచివాలయ సిబ్బంది మదన్ మోహన్, మహాశ్రీ, కనకదుర్గ, కిషోర్ కుమార్, శాంతి సుధా, సునీత తదితరులు పాల్గొన్నారు. తణుకులో కొల్లు లక్ష్మీనారాయణ గుప్తా, పుష్పలత, మేఘన, నవీన్ కుటుంబ ఆధ్వర్యంలో వాసవి నగర్ వారి కార్తీక వన సమారాధన 6వ సంవత్సరం నిర్వహిస్తున్న సందర్భంగా తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సతీమణి ఆర్మీ కృష్ణ తులసి వన సమారాధనను ప్రారంభించి మాట్లాడారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కోమటిపల్లి వెంకట సుబ్బారావు, వావుల సరళాదేవి, గమ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ కృష్ణ తులసి మాట్లాడుతూ స్నేహాలు, బంధుత్వాలు పునాది వేసి తద్వారా మంచి వాతావరణాన్ని పెంచే విధంగా కార్తీక వన సమారాధనలు ఉపయోగపడతాయని అన్నారు. మంగళవారం తణుకు మండలం కుమరవరం వాసవి నగర్లో కొల్లు లక్ష్మణ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన సమారాధనతో పాటు తణుకులోని చరణ్ టైలర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక చోట చేరి ఆటపాటలతో ఉల్లాసంగా గడపడం ద్వారా బంధాలు మరింత బలపడతాయని చెప్పారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని ఆర్యవాసులతో ప్రారంభించి అఖండ మెజార్టీతో గెలుపొందారని ఈ సందర్భంగా కృష్ణ తులసి గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శిగా తణుకు ఆదర్శ స్కూల్ డైరెక్టర్ కాపకాయల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అసోసియేషన్ నాయకులు, సభ్యులు ఆయనను అభినందించారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే నెలవారీ సమీక్షా సమావేశం ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయి, ఆశా నోడల్ అధికారి సిహెచ్వి సచివత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ సంరక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి ఆశా దగ్గర ప్రెగ్నెన్సీ కిట్ కనీసం 10 ఉండాలని, ఎన్సిడి సర్వే వారానికి 75 గృహాలు స్క్రీనింగ్ పూర్తి చేయాలని కోరారు. ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని, ఎస్సిడి సర్వే ప్రతిరోజు సచివాలయంలో చేయాలని కోరారు. ప్రతి సచివాలయంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులను 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేయాలని,
కాచి చల్లార్చిన నీళ్లను త్రాగడం వల్ల నీటి ద్వారా వచ్చే వ్యాధిని అరికట్టవచ్చునని తెలిపారు. జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి యాతం నాగరాజు పాల్గొని మలేరియా, డెంగ్యూ వ్యాధులు రాకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జె విల్సన్ బాబు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలను ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో పద్మజ, బాలమురళి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కస్బా పెంటపాడు నుంచి పడమర విప్పరు వెళ్లే ప్రధాన రహదారి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత స్థానిక శాసన బొలిశెట్టి శ్రీనివాస్ చొరవ తీసుకుని తారు రోడ్డు వేశారు. అయితే రోడ్డు మార్జిన్లు ఇటీవల కురిసిన వర్షాలకు నీరు ఉండిపోయి రోడ్డు పాడవుతున్న నేపథ్యంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరు రాంప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో వారి స్వగ్రామం మోంజిపాడు నుంచి తెలుగుదేశం పార్టీ చెందిన నాయకులు నెక్కలపూడి వీర్రాజు, నెక్కలపూడి శ్రీరామూర్తి, మల్లిపూడి వెంకటేష్, ఉమిలి యేసు, గండికోట వెంకటరత్నం సేవా కార్యక్రమంగా పలుగు పాలతో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బోధులు తవ్వి నీరుని బయటకు పంపారు. ఈ సందర్భంగా పాతూరు రాంప్రసాద్ చౌదరి మాట్లాడుతూ చిన్నపాటి సమస్యలను ప్రజల దృష్టికి వచ్చినప్పుడు వాటిని సేవా కార్యక్రమంగా తీసుకుని పరిష్కరించుకోవాలని కోరారు. సమస్య పెద్దదైతే వాటిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వీరవాసర మండలం చింతలకోటి గారు కొండలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలకులు పట్టణానికి చెందిన తోట అనంతలక్ష్మి పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ విష్ణు సంప్రదాయంలో ఉంటూ భక్తి మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి వచ్చానని, జ్ఞాన సాధన మొదలుపెట్టి భీమవరం తడపతి రాఘవరావు నిర్వహించిన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరంలో పాల్గొని జ్ఞాన సాధన చేసినట్లు తెలిపారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమం నిర్మలాదేవి, నాగమణి తమ జ్ఞానానుభవాలను పంచుకున్నారు. నిర్వాహకులు అనంతలక్ష్మిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇర్రింకి రంగదాసు, వెంకట్రామయ్య, రాణి, అడ్డాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, రూరల్ మండలంలో పంచాయతీ కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల పంచాయతీల వారీగా వసూలు చేయాల్సిన బకాయిలు, ఖర్చులు, ఇతర పరిపాలన అంశాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు తరచుగా గ్రామాలను సందర్శించి తనిఖీలు జరపాలని, పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పారిశుధ్య కార్మికులకు ప్రతి నెల జీతాలు సమయానికి చెల్లించేలాగా చూడాలని ఆదేశించారు. రూరల్ మండలంలోని గ్రామాల్లో ఇప్పటి వరకు వేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటికి సంబంధించిన బిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో అత్యవసరంగా పూర్తి చేసిన పనులకు అంచనాలు సిద్ధం చేయాలని, ప్రజల అభిష్టాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్ పంచాయతీ కార్యదర్శులకు ఎమ్మెల్యే సూచించారు. జిల్లాకు చెందిన యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన శిక్షణా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ ఇండియా క్యాంపెయిన్ హెడ్ మెర్లిని కలెక్టర్ చేకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సదర్లాండ్ సంస్థ రాజమహేంద్రవరంలోని ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 60 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలను వివరించారు. సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ ద్వారా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆలోచనలు ప్రోత్సహిస్తూ వివిధ ప్రాజెక్టులు రూపొందించేలాగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్తో పాటు సదర్లాండ్ సంస్థలోనే ఏటా 2.5 లక్షల నుండి 3.5 లక్షల వరకు జీతంలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు మెర్లిన్ వివరించారు. రాజమహేంద్రవరంలో 3 ట్రైనింగ్ సెంటర్లు, 1 ఇంక్యుబేషన్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి నగరాన్ని ట్రైనింగ్ హబ్గా అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉందని తెలిపారు. కార్యక్రమాన్ని సమన్వయం చేయడంలో వికాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు చొరవను కీర్తి చేకూరి మెచ్చుకున్నారు. యువత ఉపాధి అవకాశాల విస్తరణలో ఆయన చూపిస్తున్న నిబద్ధత, కార్యనిర్వహణ తీరును అభినందించారు. రానున్న రబీ సీజన్లో యూరియా కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్ నుండి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తుగా సరిపడా యూరియా నిల్వలు కల్పించామని చెప్పారు. గత 3 సంవత్సరాల రబీ సీజన్లో వినియోగించిన ఎరువుల సగటును పరిగణలోకి తీసుకుని ఈ సీజన్కు తగినంత యూరియా అందుబాటులోకి ఉంచామని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 6,958 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉందని తెలిపారు. ఈ రబీ సీజన్లో 1,10,353 మెట్రిక్ టన్నుల ఎరువు అవసరం కాగా ప్రస్తుతానికి 22,202 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వలో ఉన్నాయని తెలిపారు.
ప్రతి నెల ఎరువుల వినియోగం అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచేలాగా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో వరిలో ఈ పంట నమోదు 100% పూర్తయిందని, ఇతర పంటలను కలుపుకొని మొత్తం 78% ఈ పంట నమోదు పూర్తయిందని తెలిపారు. త్వరితగతిన పంటల నమోదును 100% పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం కారణంగా నష్టపోయిన పంటలకు సంబంధించి ఎన్యూమరేషన్ మంగళవారంలోపు పూర్తి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన 15 లక్షల రూపాయల చెక్కులను మంగళవారం స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు లబ్ధిదారులకు అందజేశారు. వైద్య చికిత్సల ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ఎంతో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తీగిరెడ్డి దుర్గాభవాని, పైలా నూకరాజు, షేక్ ముఖర్జా షేక్, బోడెట్టి ప్రమోద్ కుమార్లకు మొత్తం 15 రూపాయల చెక్కులను ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేతుల మీదుగా అందజేశారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్సి లక్ష్మి ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించి అక్కడ వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా గృహంలో ఉన్న బాలులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి విద్యా పరిస్థితులు, ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలపై వివరాలు సేకరించారు. బాలురు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ బాగా చదువుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, సహనశీలత మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్షణాలని, వీటిని అలవర్చుకున్న వారే మంచి స్థాయికి చేరుకుంటారని అన్నారు. ఉచిత న్యాయ సేవలను పొందడం ప్రతి పౌరుడు హక్కని గుర్తు చేశారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలు ఉన్నా లేదా న్యాయ సేవ అవసరమైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధితో పాటు పరిశుభ్రతకు సైతం అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ అధికారులకు, సిబ్బందికి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ సూచించారు. గాలాయగూడెంలో వైఎస్ఆర్సీపీ ప్రోత్సాహంలో నిర్మించిన ఆనాటి రైతు సేవా కేంద్ర భవనంలో ప్రస్తుతం సచివాలయం నిర్వహిస్తున్నారని, అయితే ఆ భవనం నిర్మించిన అనంత కాలంలోనే అధ్వాన స్థితికి చేరుకోవడం, ఫ్లోరింగ్ పగిలిపోయి కుంగిపోయిందని, నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కోరారు. ఈ సందర్భంగా గాలాయగూడెంలోని సచివాలయ భవనాన్ని సందర్శించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేసి తనకు నివేదిక అందించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పర్యటనలో భాగంగా మంగళవారం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ దెందులూరు మండలంలో సోమవారపాడు, గంగనగూడెం, గాలాయగూడెం తదితర గ్రామాలను పర్యటించారు. కార్పొరేట్ సంస్థలు చెప్పినట్లు కేంద్రంలోని మోడీ సర్కార్ చట్టాలు చేస్తోందని విశాఖ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి విమర్శించారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ తరగతులు గత 3 రోజులుగా జరిగి నేడు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుగుతున్న సందర్భంగా మర్చెంట్ ఛాంబర్స్ కళ్యాణ మండపంలో రాష్ట్రపతిని ఉద్దేశించి రమణమూర్తి మాట్లాడారు. ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షులు వి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నేడు ప్రజలపై, కార్మిక వర్గంపై, రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్ట్ దాడులు కొనసాగిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఆర్థిక ప్రయోజనం కల్పిస్తోందని అన్నారు. రోజుకు 12 గంటల పనిని ప్రవేశపెట్టి మానవతా కోణం లేకుండా శ్రామికులను యంత్రాలుగా పనిచేయించేందుకు చట్టాలు మారుస్తున్నారని అన్నారు. పని క్రమంలో విశ్రాంతి ఇవ్వకుండా 5:30 గంటలకు మించి పని చేయించరాదన్న ఉన్న చట్టాన్ని 6:30 గంటలకు పొడిగించారని, ఇది కార్మికుల అనారోగ్యాన్ని హరించడమేనని అన్నారు. ఇలాంటి దుర్మార్గమైన విధానాల ద్వారా కార్మికుల శ్రమశక్తిని పిండుకునే అవకాశాన్ని చట్టాల ద్వారా యాజమాన్యాలు కల్పిస్తున్నారని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఎండమావిగా మార్చారని, అదే సందర్భంలో కార్పొరేట్లకు ప్రజల సంపద 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలు చేశారని, ఇది దుర్మార్గం కాదని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకోశ జన్మదినం పురస్కరించుకుని ఏలూరు, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా ఎస్పీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కేక్ కట్ చేయించారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, నూజివీడు డీఎస్పీ ప్రసాదరావు, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఏలు సుబ్బారావు, అశోక్ కుమార్, కోటేశ్వరరావు, సత్యనారాయణ, మల్లేశ్వరరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు నుండి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తాపడి 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం జూబ్లీ నగర్ వద్ద బోల్తాపడిన ఏలూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న భారతీయ ట్రావెల్స్ బస్సు. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాతులను లింగపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కార్తీక సందర్భంగా విశాఖపట్నంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళా భక్తుల కోలాట భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు, అడవికొల్లు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అడవికొల్లు వేణుగోపాలకృష్ణ, ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఈనాటి బంగారు మాట. తమకు తామే గొప్పవారు అనుకునేవారు అభివృద్ధి చెందలేరు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.